నీ కూతురు పార్వతి పెళ్లికి రాకుండా చూడు. మెడ వంచాల్సిన పనిలేదు. మాట చెప్పు చాలు, ఇక్కడే పడుంటుంది. పెద్దబాబు గారిది శనిబాబు గారిది పెళ్లి చూడాలి అని పట్నం వచ్చినప్పటి నుంచి చెబుతానే ఉంది అమ్మగారు. వద్దంటే అది గుండె ఆగి చచ్చిపోతులేవయ్యా. అక్కడికొచ్చి ఏదైనా అరిష్టం జరిగితే నీ బిడ్డనే అంటారు. నీ మంచి కోరి చెప్తున్నాను, అర్థం చేసుకుని దానికి నచ్చ చెప్పు. అర్థమైంది అమ్మగారు, అట్లాగే. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మేడం ఫోన్ తీనికి ఇంతసేపేంది? పాప ఏడుస్తుంటే తెంగు వినబడలేదు మేడం. ఈ పెండ్లు ఆగిపోయినాక జోల పాట పాడుకుంటూ తొంగో పెడుతూ గాని ముందు పని గాని. ఫోటోలు ప్రింట్ వేయించాను మేడం. పేపర్లో వేసినా పెళ్లి ఆగిపోతుంది. పోస్ట్ కవర్లో అంపితే 10 రూపాయలు ఖర్చు అవుతాది. నాకు తెలిసి జ్ఞేసా, నువ్వు 10 లక్షల కాంట్రాక్ట్ అన్నా తలకాయ యూపి 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వనీకి నా ఇంట్లో నేనే దొంగతనం చేసిన. నువ్వు చెయ్యాల్సిందేంది, నీ సంకలో బిడ్డకు తల్లి చంద్రముఖని తండ్రి నువ్వే అని పెండ్లి మంటపంలో శివాలెత్తాలా. గిర్రున అందరికీ తలకాయ తిరుగుతా ఉంటే సర్రున చంద్రముఖికి ప్రాణం పోతా ఉండాలా. అర్థమైనాదా? అర్థమైంది మేడం. నన్ను ఎప్పుడు రమ్మంటారు? పొలోమని లగెత్తుకు రాకు. నువ్వెప్పుడు రావాలో ఎట్టా రావాలో అరగంటలో ఫోన్ చేస్తా. పెండ్లి కార్డు ఉన్నది కదా? మాకు పెళ్ళైనట్టు కార్డు ఉంది. ఇప్పుడు రావాల్సిన పెళ్లి కార్డు ఉంది మేడం. అద్దిరబన్నా, పెండ్లి ఆగిపోయినట్టెప్పో. బేగ కానీరా గనిగా. నానెప్పుడూ రెడీనే, నీ సోకులు కాని ముందు. అయ్య కార్లు ఎక్కించుకుని పోతాడా లేదా చెప్పనే లేదురా. అదిగో వచ్చినాడు, నువ్వే అడగరాదు. నానా ఏందమ్మా? నాను గనిగాడు తయారైనం. పెళ్లి మండపానికి తీసుకెళ్లాల్సిన సామాన్లు సరుకులు అన్నీ పంపించేసినాం. ఇక మనం పోవడమే ఆలస్యం. మీరిద్దరు రాబాళ్ళ ఏడనే ఉండండి. అయ్యా, మేము యాడికొత్తామంటున్నా, నువ్వు యాడికి అనుకుంటున్నావు? పెద్దబాబు గారు పెళ్లికి మేమనేది. ఆడకేరా వద్దంటున్నా, వినపడదా? అర్థం కాదా? ఇంటి పట్టునే ఉండండి. ఆట పట్టుతున్నావా ఏందయ్యా? వాళ్ళ పెళ్లి చూడాలంటే పెట్టి పుట్టాలి అని చెప్పి నొడివి ఇవాళ మమ్మల్ని రావద్దు చూడొద్దు అంటున్నావు. చూసి అదృష్టం లేదనుకునే గమ్మునుండండి. మమ్మల్ని ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పయ్యా. మళ్ళా ఆయన చెప్పల్లా ఏందే? నీ బయట కొంగు పెద్దబాబు గారి డ్రెస్కి ముడిపడినది కదా, అది చూసి భవానమ్మ గారు. ఏట్రా పెద్దడు అయిపోయినావా? ఏడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఈపు సరుత్తా ఏమనుకుంటున్నావు? దూరంగా నించొని దేవుళ్ళ పెళ్లి చూస్తామయ్యా.
వాళ్ళు దేవుళ్ళు కాబట్టే ఆ దరిదాపుల్లోకి రావద్దంటున్నాను. మండపంలో నీ వల్ల ఏదన్నా అరిట్టం అయితే నిన్న మంటల్లోకి నెడతారు పార్వతి. నా మాటిని నువ్వేనే ఉండు. ఎప్పుడు ఇట్టనే అంటావేటి? అరిష్టం దరిద్రం అనే మాట ఏంటి? మమ్మల్ని పట్నం ఎందుకు రమ్మన్నావు? ఏమండి అఖిలాండేశ్వరి వాళ్ళు వచ్చారు. నమస్తే బాబు. ఏర్పాటు పూర్తయ్యాయి. బాగున్నాను. రండి రండి. హనుమంతుకి వయసు పెరిగే కొద్దీ చాకస్తం వచ్చినది. చిన్నపిల్లడు నన్ను, పెళ్లిడికి వచ్చిన నిన్ను ఇంట్లో ఒకేసి ఆయన ఒక్కడే పోయినాడు. చూసినావా? ఏమనంటే కష్టం అంటాడు, అరిష్టం అంటాడు. ముసలితో వచ్చిన బాధే ఇది. నాకు నచ్చలే. ఎందుకు రాయని తిట్టుకుంటావు? మన నెత్తిన రాత రాసి ఉండకపోతే ఎవరేం చేస్తారు చెప్పు? తమ్మురేమని అమ్ముతారేమో కొనుక్కోవే. టింగు టింగుమని కొడుతూ పాటలు పాడుతూ సర్దు గాని. ఇంత మైకురాలేటి పార్వతి నువ్వు? పెద్దబాబు గారిని పెళ్లి చేసుకునే అదృష్టం లేదంటే సర్లే, మన బతుకులు ఇట్లా ఏడ్చాయనుకోవచ్చు. పెద్దబాబు గారి పెళ్లి కూడా చూసే అదృష్టం లేదంటే మట్టుకు నేను ఒప్పుకోను. అందుకే సొక్కా తీసి అవతలి ఇసిరి పారేశా. అవును లేదా? పోని పేరంటానికి సింగారం ఎందుకు చెప్పు? ఆకలి అవుతుందిరా గాని. పెళ్లి కదా అని ఇంట్లో ఎలా పోయి ఎలాగల ఆడిపోతే నా తమ్ముడికి లడ్డూలు, కారపూసలు, హల్వా, జిలేబీ, రొయ్యలు, పీతలు, చేపలు, కోడి పులుసు అన్నీ ఎడదామనుకున్నాను. అయ్య వద్దు అనగానే ప్రాణం ఉసురు మందిర గనిగా. నువ్వేం బాధపడకు. పెద్దబాబు గారు చంద్రముఖ అమ్మాయి గారిని పెళ్లి చేసుకొని వచ్చేస్తారుగా. ఇంటికాడ చేసే ఊరేగింపైన కళ్ళ నిండా సోతువు గాని. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే సంబరమేందే? ఎదురుగా దేవుడున్నా సరిగా కానరాడు. సౌందర్య, ఏడిస్తే ముఖానికి రాసుకున్న పౌడర్ పోతాదని, బాధని పంటి కింద అట్టి పెట్టేసుకున్నావని నాకు తెలుస్తుందే. రండి చెల్లమ్మ. అమ్మ ఐశ్వర్య,
చంద్రముఖి, మీ అత్తయ్య గారు వస్తున్నారు. ఆంటీ. అత్తయ్య, అయ్యో, ఏంటమ్మా ఇది? వరుడు చెయ్యి పట్టుకోబోయే మీ చెయ్యి నా పాదాలను తాకరాదు. తాళి పడ్డాక నీ ఆశీర్వాదం తీసుకోవడానికైనా నా కూతుళ్ళు నీ కాళ్లకు నమస్కరించాలి కదా అఖిలాండేశ్వరి. నమస్కరించాల్సింది కాళ్లకు కాదు, దేవుళ్ళకి. అదృష్టవంతురాలివమ్మ పావని, ఇద్దరు బిడ్డల్ని ఒకే ఇంటికి పంపిస్తున్నావు. ఇక నువ్వు భూపాలన్నయ్య కూడా మకాం మా ఇంటికి మార్చేయండి. విజయ మేడం, చంద్రహారాలు చేయించాం కదా, అవి తీసుకొచ్చావా? లేదు మేడం, నిన్న సాయంత్రం జాగ్రత్తగా పెట్టమని పార్వతికిచ్చాను. అవును విజయ, పార్వతి ఎక్కడా? అక్క, పార్వతి ఇంటి దగ్గరే ఉంది. ఇంకా అక్కడేం చేస్తుంది? అమ్మాయిల దగ్గర ఉండాలని చెప్పాను కదా. కరెక్టే అక్క, అందరూ ఇల్లు వస్తే ఎలా? కాపలా ఉండమని చెప్పొచ్చాను. సిల్లీగా మాట్లాడుకు భవాని. 40 మంది సెక్యూరిటీ గార్డ్స్, 20 సీసీ కెమెరాలు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉన్న ఇంటికి పర్మిషన్ లేకుండా ఎవరొస్తారు? అర్జెంట్ గా ఫోన్ చేసి పార్వతిని నగలు తీసుకురమ్మని చెప్పు. అలాగే అక్క, ఇప్పుడు చెప్తాను. ఏం కావాలో అడగండమ్మా, నిమిషాలే అరేంజ్ చేసేవాళ్ళున్నారు. మీరు చూపించే ప్రేమ తప్ప మాకింకేం వద్దత్తయ్యా. అవునంటీ, చందు కరెక్ట్గా చెప్పింది. మీరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వస్తున్నారనేది వాస్తవం. అంతకంటే ముఖ్యంగా అఖిలాండేశ్వరి ఆశయాల్ని నెరవేర్చడానికి వస్తున్న మహారాణులు. గుర్తుపెట్టుకోండి, వినయ విధేయతలతో తల ఉంచుకునే ఆడపిల్లలు తాళి కట్టినవాడు తలెత్తుకుని బతికేలా సహకారం అందించాలి. మీ ఇద్దరి మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అమ్మా పార్వతి, పార్వతి, మేడం గారు లైన్లో ఉన్నారమ్మా. అమ్మగారు, సన్నమ్మగారు, ఇంట్లో ఎవరు లేరని ఆ ప్యాలెస్ అంతా నాదే అని కులుకుతున్నావా ఏంటే? లేదమ్మగారు, మంచినీళ్ళు తాగుతున్నాను. మంచినీళ్ళ లేక నీ కన్నీళ్ళ? ఎదవ కటింగ్లు ఇవ్వకు కాని అఖిలక్క నేను నీకు చంద్రహారాలు ఇచ్చిందంట కదా? ఇచ్చినట్టు సన్నమ్మగారు, అల్మార్లో పెట్టినాను. వాటిని తీసుకురమ్మని అఖిలక్క చెప్పింది. 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, అర్థమైందా? అట్టాకి సున్నం గారు. రేగనిగా అమ్మగారు మనల్ని నగలు తీసుకుని పెళ్లిగాడికి రమ్మని చెప్పినారా? ఏంటి నువ్వు అనేది? మనల్ని రమ్మన్నారా? పెద్దమ్మగారు పిలిచినారు. సంతోషంతో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నగరెట్టుకొస్తాను. కింద పడితే జాగ్రత్త తక్కువ. సామి రంగా సొక్కా వేసుకొని పూల రంగులా తిరుగుతాను చూడు. పెద్దబాబు గారింట్లో ఉంటానని అందరు గుసగుసలు ఆడుకోవాలి. రే కానీ బేకరా
వస్తున్నా అక్క. యాడున్నా విఘ్నేశా? సరిగ్గా ఘట్టంనేని నిలయం బోర్డు దగ్గర ఉన్నాను మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు పార్వతి ఇంట్లో నుండి బయటకొస్తుంది. ఎవరు అన్నట్టు చూస్తాది. అడ్రస్ తెలియక అమాయకుళ్లాగా మొహం ఎట్టి కళ్యాణ మండపానికి ఎట్టా పోవాలో తెలియక ఈడకొచ్చినా అని చెప్పు. అది ఎప్పట్లాగే జాలిపడి నిన్ను కారులో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొస్తాది. నన్ను రమ్మంటే డైరెక్ట్ గా వచ్చేస్తాను మేడం. అరే తిక్కా, నిన్నాడుండమన్నది ప్లాన్ మీద. నువ్వేడకొచ్చి చంద్రముఖి నా పెండ్లామని, ఈ పాప మనిద్దరికి పుట్టిన వారసురాలని నువ్వు గొంతు సించుకోగానే నీ పీక పట్టుకొని ఈడికెట్టా వచ్చినావురా అబ్బి అని అరుస్తారు. అప్పుడు నువ్వంతే బలంగా పార్వతి నన్ను తీసుకొచ్చిందని చెప్పినావనుకో, నా శత్రువైనా రుద్రపాటి చంద్రముఖి పెండ్ల ఆగిపోద్ది. అట్టాగే మేగోటి పార్వతి గుండె ఆగిపోద్ది. ఒక్క దెబ్బకి 2 గువ్వలు రాలిపోతాయి విఘ్నేశా. పార్వతి కారు ఎక్కింది మేడం. కలిసిచ్చేయండి మరి బేగా. అలాగే మేడం. ప్లీజ్ స్టాప్. డ్రైవర్ కారు. అమ్మా, ఘట్టంనేని వారి పెళ్లికి వెళ్ళాలి. ఫంక్షన్ హాల్ అడ్రస్ తెలియక ఇక్కడికి వచ్చాను. అయ్యో అట్టగా సంటిదాన్ని ఎత్తుకుని ఊరంతా ఎట్ట తిరుగుతారు? మా కారు లేకండి, మేము పెళ్లికి పోతున్నాం. థ్యాంక్స్ అమ్మా. రండి. ఇక వెళ్దాం పదండి. ఆగండి. అంకుల్, ఆంటీ, దేవా, మహి, చందు, నేను, మా అందరిలో ఎవరు శుభ్రం చెప్పండి. మా ముందు నువ్వు చెప్పు. నా ఆప్షన్ అయితే మహి. అఖిలాండేశ్వరి గారి ముద్దుల కొడుకు, సో దేవానే సూపర్. అంటే మీరు బుల్లి ప్రిన్స్. దీప్తి పెద్ద బావ కాదు, ఎవ్వరు కాదు, మా ఆంటీయే సూపర్. ఆంటీ, మరి నా మామూలు ఇవ్వండి. పార్వతి, రెప్పపాటులో పొగ హాలు మొత్తం రావాలి. చంద్రముఖిని ఇక్కడి నుంచి తీసుకుపోవాలి. ఓకే అన్న.
పట్టుకోండి. పట్టుకోండి, ఎవరిని వదలొద్దు. చందు, అది ఓకే? ఎవరా మీరు? ఎవరా మీరు? చెప్పు. ఈ పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. చంద్రముఖితో నీ పెళ్లి జరగనివ్వం. మీ పెళ్లి జరిగే సమస్య లేదు. పెళ్లి జరిగే సమస్య లేదు. ఎవరు ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఇంత సెక్యూరిటీ పెట్టినా లోపలికి వచ్చారంటే ప్రాణాలకు తెగించినట్టే. ఇంత ధైర్యం మీకెవరిచ్చారు? నా బిడ్డల పెళ్లి ఆపే ఆ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పు. ఏం చూసుకొని విరవీగుతున్నారా? జైల్లో పడితే జీవితాంతం అక్కడే ఉంటారు. భార్య పిల్లల మీద ఆశలు వదులుకొని వచ్చారా? సార్, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి. మమ్మల్ని కొట్టినా చంపినా ఒకటే చెప్తున్నాం. రుద్రపాటి చంద్రముఖి ఘట్టమనేని దేవేంద్రకి పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. పెళ్లి జరగనివ్వం. ఎందుకు చేసుకోకూడదురా? నా దేవాన్ని నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు? చెప్పరా? చెప్పు. మా ఇంటి పెళ్లి మేం చేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి? ఎస్పీ గారు, ఈడ్చుకెళ్ళి చెమడాలు తీయండి. దీని వెనక ఎవరున్నారా? ఫ్యామిలీ మొత్తం పెళ్ళయ్యాక నా కళ్ళ ముందుండాలి. జరగదు. జరిగే సమస్య లేదు. నిప్పులా, నీరులా, గాలిలా ఎలా వస్తామో తెలీదు. వస్తాం. ఇప్పుడు ఇంకాసేపట్లో 40 మంది వస్తారు. ఆపుతారు. తాళి కట్టే ముందు గద్దల్లా వస్తారు. తీసుకెళ్లిపోతారు. ఇక్కడే చంపేస్తానేమనుకుంటున్నావు? నీ అరుపులకు భయపడి పెళ్లి ఆపేస్తాననుకుంటున్నావా? నీ చావాలోచనలకి తలొక్కి చెప్పింది చేయడానికి నేను సగటు ఆడదాన్ని కాదు. అఖిలాండేశ్వరి, ఘట్టమనేని అఖిలాండేశ్వరి. 40 కాదు 400 మంది వచ్చినా ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరిపిస్తాను. ఈ పెళ్లిళ్ళు ఆపాలని ఎవరు మీతో ఇదంతా చేయిస్తున్నారో వాళ్ళకి చెప్పు. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి, ఘట్టమనేని దేవేంద్ర చంద్రముఖిల పెళ్లి జరిపిస్తుందని చెప్పు. మేడం, మీరు కూల్ గా ఉండండి. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. నడవండి రా. ఈ పెళ్లి జరగనివ్వం. నడవండి. జరగనివ్వం. నిన్ను పంపించిన వెధవలకి చెప్పు. నా బిడ్డల పెళ్లిళ్ళు జరిగిన తర్వాత వాడేంటో వాడి బాధేంటో ముఖాముఖి తేల్చుకుంటానని చెప్పు. గంటకు 1,00,000 రూపాయలు ఖర్చు చేసినా తరగని ఆస్తి.
కాలు కింద పెట్టకుండానే పనులు చేసి పెట్టే పనోళ్ళు, టైం పాస్ చేయాలంటే క్షణాల్లో వాలిపోయే ఫ్రెండ్స్. బిందాస్ లైఫ్ మహినిది. కేరింతలతో హ్యాపీగా సాగిపోయే నీ లైఫ్ లోకి నేనొచ్చి నిన్నిలా మూడ్ ఆఫ్ చేసి 3 ముళ్ళు వేయించుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుస్తోంది మహి. నువ్వెంత మొత్తుకున్నా వినలేదు. నువ్వంటే నాకంత ఇష్టం, ప్రాణం. నిన్ను వదులుకోవాలంటే ప్రాణం వదులుకున్నంత భయం వేసేది. అందుకే నువ్వు కొట్టినా తిట్టినా అన్నిటికీ పడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను తిట్టకుండా కొట్టకుండా రాజీ పడిపోయి నన్ను మొక్కుబడిగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు కదా. అది నాకు నచ్చలేదు మహి. అందుకే ఎప్పట్లాగే నువ్వు కోరుకున్నట్టు ఇప్పుడు మనిద్దరు పెళ్లి ఆగిపోతుందిరా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.